Stand please. Attention. Stand please. Attention. Please. మరి భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ మండల సముద్రం గారికి, అట్లాగే మాజీ సర్పంచ్ ధనిరెడ్డి శ్రీనివాస్ గారికి, మరి ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జెండా ఆవిష్కరించి వందన సమర్పణ చేయాల్సిన పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అలాగే పోతల కనకరాజు గారికి, వైస్ ప్రెసిడెంట్ మండల లక్ష్మణ గారికి, అలాగే వార్డు మాత్రం 1వ వార్డు మెంబర్ కృష్ణ గారికి, అలాగే రాములమ్మ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేయాల్సిందిగా గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కోరుతున్నాను. గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ సర్పంచ్ మండల సముద్రం గారికి, అలాగే మాజీ సర్పంచ్ ధనిరెడ్డి శ్రీనివాసరావు గారికి, అలాగే మన మేజర్ పంచాయతీ సర్పంచ్ గడ్డం ప్రసాదరావు గారికి, అలాగే ఉప సర్పంచ్ మండల లక్ష్మణ గారికి, అలాగే వార్డు సభ్యులైన రాజు గారికి, కృష్ణ గారికి, రామలమ్మ గారికి, అలాగే సచివాలయ సిబ్బందికి, నా దగ్గర పనిచేసిన నా ఆఫీస్ సిబ్బంది మరియు ఎలక్ట్రీషియన్స్, పంచాయతీ ముఖ్యమైన మా పారిశుద్ధ్య సిబ్బంది స్వీపర్లకి అందరికీ పేరు పేరున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది. కానీ రాజ్యాంగపరమైన హక్కులు మనకు రాలేదు. డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడింది. ఎప్పటికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడుస్తున్నది. ఆ స్ఫూర్తితో ఇప్పటికీ మనం ముందుకు వెళ్తున్నాం. డాక్టర్ అంబేద్కర్కి వెళ్ళవేళలా మనందరూ రుణపడతాము అని మరీ తెలియజేస్తున్నాను. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా
ఆ మహానుభావుని తలుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి, పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సచివాలయ సిబ్బంది ఈ గణతంత్ర దినోత్సవం గురించి ఎవరో ఒకరు మాట్లాడవలసిందిగా కోరుతాను. దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ పంచాయతీకి వచ్చిన తర్వాత నాకు ఇదే మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలండి. ముందుగా నేను వేరే పంచాయతీలో పనిచేసినప్పుడు ఇలానే ముందుగా పిల్లలందరినీ పిలిపించి గ్రామ పెద్దలందరినీ పిలిపించి కూడా అందరి చేత ఇలానే గణతంత్ర వేడుకలు అనేది జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గణతంత్ర వేడుకలు జరగాలంటే ఈ దేశంలోని అందరూ కూడా ఈ రాజ్యాంగబద్ధంగానే ఉండాలి, రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే అందరూ నడుచుకోవాలని చెప్పేసి రాజ్యాంగాన్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్కి మనకు ఏదైతే స్వతంత్రం ఉందో అది ఖచ్చితంగా మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఏదైనా సరే తప్పు జరిగితే మీరు దాచుకోవడం లేకపోతే ఏదో చేయడం మాత్రం చేయకండి. ఏదైనా సరే మీరు కరెక్ట్ అయితే కరెక్ట్గానే ఉండాలి. అదే మనకి కాన్స్టిట్యూషన్ అనేది నేర్పిస్తుంది. ఫండమెంటల్ రైట్ కూడా ప్రతిదీ కూడా మనం ఏదైనా థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైనా సరే మనకు ఆలోచన వచ్చింది అనుకోండి, ఇది మంచి ఇలా చేస్తూ ఉందని మీరు భయపడకుండా ప్రతిదీ కూడా మీరు మీ థాట్ ఆఫ్ స్పీచ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అందరి ముందు బయట పెట్టాలి. సో ఇలా మనకి చాలా చాలా అంటే చాలా రైట్స్ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. సో అందరూ కూడా కాన్స్టిట్యూషన్ అంటే ఫస్ట్ ఏంటో బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా మనం పెట్టుకోవాలి. మీ అందరికీ తెలుసో లేదో కేరళలోని ఒక డిస్ట్రిక్ట్ కొల్లం డిస్ట్రిక్ట్ ఏదో అనుకుంటాను, పేరు నాకు గుర్తులేదు. ఆ డిస్ట్రిక్ట్లోని ఇప్పటికి 90% మందికి కాన్స్టిట్యూషన్ లిటరసీ అంటే కాన్స్టిట్యూషన్ మీద అందరికీ ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి కూడా అవగాహన అనేది ఉందంట. అదేమి కాన్స్టిట్యూషన్ లిటరసీ డిస్ట్రిక్ట్గా మొన్న దానికి పేరు వచ్చింది. సో ఏంటంటే ఇది మనకి డైలీ మనం పుట్టిన నుంచి చచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ మీద ఎంత అవగాహన ఉంది, దాన్ని బట్టే మన డైలీ బేసిస్ మన లైఫ్ అనేది కూడా వెళ్తుంది. ఇప్పుడు గౌరవ వార్డు మెంబర్లు, గౌరవ వార్డు సభ్యులు ఎవరైనా గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే పితృ సమానులు మా మామయ్య గారు మాజీ సర్పంచ్ మండల సంవత్సరం గారికి, వైస్ సర్పంచ్ గారు మండల లక్ష్మణ్ గారికి, వార్డు సభ్యులు పోతల కనకరాజు గారికి, కొల్లి కృష్ణ గారికి, రావుల గారికి, అదేవిధంగా మన పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, ఇక్కడికి వచ్చేసిన పిల్లలకు అందరికి కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎందరో మహానుభావులు అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించుకోవడం, మనం సమాజంలో ఎలా నడవాలి అనే మన రూల్స్ అన్ని కూడా ఒక పుస్తకంగా రూపొందించుకొని 1950 జనవరి 26న సంపూర్ణంగా మన రాజ్యాంగాన్ని మనమే అమలు చేసే విధంగా రూపొందించబడింది. దాన్ని ఉద్దేశించుకునే మన రాజ్యాంగం యొక్క విశిష్టతను అప్పుడు మహానుభావులు ఎవరైతే ఉన్నారో బిఆర్ అంబేద్కర్ గారి లాంటి మహానుభావుల్ని స్మరించుకొని మన పూర్వీకులు స్వతంత్రం లేకముందు, భారతదేశంలో స్వతంత్రం లేకముందు ఎన్నో బాధలు అనిపించి ఎన్నో పోరాటాలు చేసి మనం ఇంత స్వతంత్రంగా ఈ స్వతంత్ర గాలిని నీరుని వాడుకుంటున్నామంటే ఆ మహానుభావులందరికీ కూడా గొప్పదనం. వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా పంచాయతీలు ఎంతో అభివృద్ధి సాధించిన మన తోటి
సర్పంచ్ గారికి, సిబ్బందికి అందరికి కూడా అభినందనలు తెలుపుతాం. ఇలా భారతదేశ అభివృద్ధికి మన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసుకొని అందరూ పాటుపడతారని, పిల్లలందరూ కూడా మంచి విద్యావంతులై భారతదేశానికి ఔన్నత్యాన్ని తెలుసుకొని భారతదేశానికి సేవ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మేజర్ పంచాయతీ సర్పంచ్ గారైన గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం. మరొక్కసారి ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సచివాలయ సిబ్బందికి, స్కూల్ పిల్లలకి, శానిటేషన్ సిబ్బందికి, మిగతా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలకి కొంతమందికి తెలుసు, కానీ పిల్లలకి స్వాతంత్ర్యం ఏంటి, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి, రిపబ్లిక్ డే అంటే ఏంటో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో కూడా జెండా వందనానికి వెళ్ళేవారిని, ఆగస్టు 15కి, మళ్ళీ రిపబ్లిక్ డేకి వచ్చేవారిని. 2 సార్లు జెండా ఎగరేస్తున్నారంటే పరిగెట్టుకు వెళ్ళటము, జెండా వందనంలో నిలబడటం, ఇచ్చిన స్వీట్స్ తీసుకొని రావటం లాంటివి తప్ప రెండింటికి తేడా అనేది ఏంటో తెలియదు. కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేయాలని చెప్పి 2 విషయాలు చెప్తాను. మరి బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు పైనే మనల్ని బానిసలుగా వచ్చి పరిపాలన చేయడం జరిగింది. మరి ఎందరో మహానుభావులు త్యాగాల వలన లాఠీ దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిని జైలుకి వెళ్ళి, అలాగే ఉరిశిక్షలను అనుభవించి ఎన్నో రకాల ప్రాణత్యాగాలను చేసి మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న తీసుకురావడం జరిగింది. మరి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మన భారతదేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద మేధావులందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని రచించాల్సిందిగా బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. మరి భారత రాజ్యాంగాన్ని ఇందాక సర్పంచ్ గారు చెప్పారు, మాజీ సర్పంచ్ గారు, సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఈ భారత రాజ్యాంగం అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రకాల కులాలు ఉన్నాయి, ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా నడాలి, చట్టాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక పుస్తకంలో క్రమబద్ధంగా రాయడమే ఈ భారత రాజ్యాంగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పోలీసు ఏం చేయాలి, ఒక డాక్టర్ ఏం చేయాలి, ఒక లాయర్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం రాసే పుస్తకమే భారత రాజ్యాంగం అని చెప్పి పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి దీన్ని భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత మరి 1947లో ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 1947 ఆగస్టు 29న ఈ అంబేద్కర్ గారికి ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేసి 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ సభలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ మొత్తం అంతా భారత రాజ్యాంగాన్ని మనం తయారు చేశాము. దీన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించినట్లయితే మన పరిపాలనా కార్యక్రమం చేసుకోవచ్చు అని చెప్పి సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అది 1950 జనవరి 24వ తారీఖున 284 మంది సభ్యులు ఆమోదం తెలపడం ద్వారా కరెక్ట్గా టైం కూడా అట్లాగే వస్తుంది. ఆ రోజు అంటే జనవరి 26వ తారీఖు ఉదయం 10:18 ఈ భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించిన రోజు రిపబ్లిక్ డే రోజు, స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఆగస్టు 15, 1947. అది పిల్లలు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి భారత రాజ్యాంగాన్ని ఎన్నో అమెరికా, రష్యా లాంటి దేశాల నుంచి
కొన్ని అంటే ఏ దేశంలో ఉన్నటువంటి పరిపాలన బాగుందో అందులో కొన్ని అంశాలు తీసి పెట్టుకోవడం జరిగింది. అలాగే రష్యా నుంచి, జర్మనీ నుంచి ఇట్లా అన్ని దేశాల్లోనూ మంచిగా నడిపిస్తున్న ఏ చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద బ్రహ్మాండమైనటువంటి, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి భారత రాజ్యాంగం మన భారతదేశానికి ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వచ్చిన స్వాతంత్రాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి పిల్లలందరికీ తెలియజేస్తూ, మిగతా ఉద్యోగస్తులందరూ కూడా నేను ప్రతి సందర్భంలోనూ చెప్తా ఉంటాను, ఎవరి బాధ్యతను వారు నెరవేర్చుకోవాలి. అదే మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్లయితే. నా బాధ్యత నేను నెరవేర్చాలి. ఎలక్ట్రీషియన్ ఉన్నారంటే వారి బాధ్యతను వాళ్ళు నెరవేర్చాలి. శానిటరీ సిబ్బంది ఉన్నారు, వారి బాధ్యతను వాళ్ళు సక్రమంగా ఎవరో చెప్పకుండా బాధ్యతాయుతంగా మన పని మనం చేసుకున్నట్లయితే మన భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని మనందరం గౌరవించిన వారవుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యంగా ఈ పంచాయతీ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరూ నా మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తాను.